ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని శ్రీరాముడు చెప్పిన వ్యాఖ్యలను ప్రతి క్షణము తూచా తప్పకుండా పాటిస్తూ దేశ సంరక్షణ కోసం పాటుపడుతున్న అతి తక్కువ భారతీయ లీడర్లలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు. राम विवाद नहीं, राम समाधान है. राम सिर्फ हमारे नहीं. వందల సంవత్సరాలుగా ఇతర దేశస్థుల దండయాత్రలతో బలవంతపు రాజ్య స్థాపనలతో స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ భావజాలంతో వెనుకబడిన భారతీయ హిందూ ధర్మ సంస్కృతిని, ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ నూతన తేజోమూర్తిగా వెలుగొందుతున్నాడు ప్రధాని నరేంద్ర మోడీ. ఆయనను నరేంద్ర మోడీ అనడం కంటే అభినవ నరేంద్రుడంటే బాగుంటుందేమో. ఎందుకంటే ఆ పదానికి 100కి 100% సార్థకత చేకూర్చిన వ్యక్తి ఆయన. భారతదేశం లౌకిక దేశం కావడంతో లౌకిక తత్వాన్ని నరనరానా పాటిస్తూ అణువణువున తల్లిలాంటి హిందూ ధర్మాన్ని గుండెలో పెట్టుకుని దశాబ్దానికి పైగా హిందూ ధర్మ సంరక్షకుడిగా దేశానికి ఆయన కాపలా కాస్తున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దానికి బలమైన ఉదాహరణే అయోధ్య రామ మందిర నిర్మాణం. ఈ ఒక్క సంఘటన చాలు నరేంద్ర మోడీ నాయకత్వ లక్షణాలు ఎలాంటివో చెప్పటానికి. లేకపోతే ఎవరికీ సాధ్యం కాని, కలలో కూడా ఊహించలేని అయోధ్య మందిర నిర్మాణం చేపట్టడం ఏంటి? నిజానికి ఏ రోజైనా కాంగ్రెస్ నాయకులు అయోధ్య మందిర నిర్మాణం గురించి కానీ, లేదా అదే స్థానంలో వారు పరోక్షంగా ఇష్టపడే బాబ్రీ మసీద్ నిర్మాణం గురించి కానీ ఆలోచించారా? కానీ ఈ రెండిటి గురించి ఆలోచించి ఇద్దరికీ సమన్యాయం చేయాలని దాదాపుగా 500 సంవత్సరాలుగా వేలాది మంది ప్రాణాలతో హిందూ ముస్లిం అంటూ గొడవలు జరుగుతూ వస్తున్న ఈ మందిరాన్ని సామరస్యంగా ఇరుమతాల వారిని ఒప్పిస్తూ న్యాయంగా, ధర్మంగా సుప్రీంకోర్టులో సమానమైన న్యాయం జరిగేలా ఆయన చేసిన కృషి, తీసుకున్న చొరవ, నిర్ణయాలు చాలా అద్భుతం, అమోఘం. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం ఎలాంటి లౌకిక భావాల్ని కోరుకుంటుందో అలాంటి భావజాలాన్ని నరేంద్ర మోడీ కోరారు కాబట్టి సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పును ఆనందంగా ఇవ్వగలిగింది. ఈ ఒక్క విషయం చాలదా ఆయన ఎలాంటి నాయకుడో చెప్పడానికి? ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ఏ నాయకుడైనా మోడీని మతపరంగా మతోన్మాదం రంగు పులుముతూ విమర్శించాలంటే కనీసం 1% మానవత్వంతో అయినా ఈ సంఘటన గుర్తు చేసుకోవాలి. सदियों की प्रतीक्षा के बाद हमारे राम आ गए. సంఘటన మాత్రమే కాదు, ఆత్మ పరిశీలన కూడా చేసుకోవాలి. ఇంతకంటే గొప్ప ధర్మంగా ఆలోచించే నాయకుడు ఉంటారా అని. నిజానికి ఆయనకు హిందూ ధర్మంపై ఉన్న ప్రేమ, బాధ్యత, ఇతర మతస్థులపై ఉన్న గౌరవం, వినయం అనేది ఏ లౌకికవాదం నేర్పలేదు, నేర్పించాల్సిన పని లేదు. ఎందుకంటే అది సృష్టి ఉన్నప్పటి నుండి హిందూ సనాతన ధర్మంలోనే ఉంది. అయితే ప్రధాని మోడీకి ధర్మం గురించి, లౌకికవాదం గురించి కొత్తగా నేర్పించాల్సిన పని లేదు. అంతెందుకు, స్వయంగా ముస్లిం పెద్దలే తాము నరేంద్ర మోడీ లాంటి నాయకుడిని ఎక్కడా చూడలేదని, నాయకుడు అనే పదానికి అతను నిర్వచనమని ప్రశంసించిన సంఘటనలు ఎన్నో సందర్భాల్లో చూసాం. అయితే లౌకికవాదాన్ని ఇంతకంటే గొప్పగా ఏ నాయకుడు పాటించగలడు? కాంగ్రెస్ నేతలు సిగ్గుపడేలా అతను ధర్మం కోసం నిలబడ్డాడు. ఇప్పటికైనా హిందూ ధర్మాన్ని కానీ, మోడీ లాంటి వ్యక్తిని కానీ విమర్శించే ముందు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం అంటే మతం కాదు, అది ప్రతి మనిషి పుట్టుక నుండి చావు దాకా పాటించాల్సిన మానవత్వం అని. చెట్టును పూజించమని మతం చెప్పదు. చెట్టు మనుషులకే కాదు, సర్వకోటి ప్రాణులకు ప్రకృతిని కాపాడే వనరని, పరోక్షంగా రక్షించే తల్లని గుర్తించాలి. రాయిని పూజించమని సనాతన ధర్మం చెప్పదు. రాయిలో కూడా దేవుణ్ణి చూడమని, రాయి ఎంత ఉపయోగకరమో, రాయి పాత్ర ఈ భూమిపై ఎలా ఉంటుందో గుర్తించే ప్రయత్నం చేయమంటుంది. అంతే తప్ప చెట్టు, పుట్ట, రాయి, రప్ప మాత్రమే సనాతన ధర్మం కాదు. దాని వెనకాల ఉన్న అంతరార్థం గ్రహించమంటుంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించాలి. తన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని, సంస్కృతి, సాంప్రదాయాలను, దేవాలయాలు, ఆచార వ్యవహారాలను హిందువులకు గుర్తు చేస్తూ దానికోసం మోడీ చేస్తున్న కృషి వర్ణించలేంది. నిజానికి రాజకీయ ప్రత్యర్థులు మోడీకి అధికార దాహం ఉందని, డబ్బు పిచ్చి ఉందని అంటున్నారు. కానీ ఏ రోజు నిరూపించలేకపోయారు. మోడీ లక్ష్యం ఒక్కటే, దేశంలో అందరూ బాగుండాలి,
కులం మతం భేదం అనేది ఆయనకి తెలియదు. సర్వజన సౌభాగ్యమే ఆయన ఇప్పుడు ఎప్పుడూ కోరుకునేది. దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ఇతర మతస్థులు, రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది. లేదు చర్చలు చేద్దాం, రచ్చ చేద్దామని అధర్మంగా ఏ ఒక్కరు ప్రయత్నించినా మోడీ క్షమిస్తారేమో కానీ ధర్మంగా బ్రతికే భారతీయ ధర్మం ఒప్పుకోదు. ధర్మం గెలవని చోట తప్పదు కత్తుల వేట అని రామజోగయ్య శాస్త్రి కృష్ణుడు చెప్పిన మాటలను వర్ణించి ఎలా అయితే సినిమా పాట రాశాడో, ధర్మం కోసం ఈ పాటలో ఉన్న వ్యాఖ్యల్ని హిందువులు అమలు చేయాల్సి ఉంటుంది. అలా అమలు చేస్తే ఈ దేశంలో ఏ ఒక్క ఇతర మతస్థులు మిగలరు. ఈ విషయాల్ని గ్రహించాలి. हमारे ज्योतिर्लिंगों का ये विकास भारत की आध्यात्मिक కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే దేశంలో మన ధర్మం గురించి ధర్మబద్ధంగా కాపాడటంలో ఎలాంటి తప్పు లేదు. ఇంతవరకు ఎందుకు కేవలం తమ మతమే గొప్పదని ఇతర మతాలను గౌరవించకుండా ఎన్నో అగ్రదేశాలు అలౌకికంగా వ్యవహరిస్తున్నాయి. అలాంటి పరిస్థితులు కూడా నరేంద్ర మోడీ నాయకత్వంలో తీసుకురావడం లేదు. ఒక ప్రధానిగా భారతదేశం అంటే సనాతన ధర్మమే, ఏ మతమూ లేదని చెప్పడం ఆయనకి ఎంతసేపు. కానీ అలా ఆయన చెప్పాలనుకున్నా సనాతన ధర్మం చెప్పనివ్వదు. బ్రతికినన్నాళ్ళు ధర్మంగా బ్రతుకు లేక చావు, అంతేకాని ఇతరుల జోలికి వెళ్ళకని హిందూ ధర్మం బోధిస్తుంది. ఇలాంటి ఎన్నో విషయాలు, అద్భుతమైన సిద్ధాంతాలు సనాతన ధర్మంలో కనిపిస్తాయి. అయితే రాజకీయంతో కుట్రలు కుతంత్రాలు చేయాలనుకునే ప్రతి నాయకుడు అధర్మంగా బ్రతికితే ఏమీ రాదని, ధర్మంగా బ్రతికితే ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా ప్రజలే వారిని ఏదో ఒక రోజు ఎన్నుకుంటారని నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని చూసి ఇప్పటికైనా నేర్చుకుంటారని గ్రహిద్దాం. చివరిగా ఒక మాట, మన ఇంటిని మన కుటుంబానికి అన్ని రకాలుగా ఆపద రాకుండా ఎలా అయితే రక్షిస్తామో అలాగే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలా కాపాడాలని మోడీ ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించే క్రమంలో మనది యుగ యుగాలుగా హిందూ దేశం కాబట్టి ధర్మబద్ధమైన బీజేపీ లక్షలాది సంవత్సరాలుగా ఉన్న భారతీయ సనాతన ధర్మ సిద్ధాంతాలను, ఆయన అమలు చేస్తున్న పనులను గౌరవించాలి తప్ప మతం రంగు పూసి ఇంకేదో లాభపడాలనుకుంటే అది వ్యర్థమవుతుంది తప్ప ఎలాంటి అర్థమూ ఉండదు.